ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలు చెల్లించే ట్యాక్స్లతోనే జీతాలు తీసుకునే అధికారులు ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయని, అలాంటప్పుడు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఏ రాజకీయ పార్టీకి నాయకుడి మెప్పు కోసం పని చేయొద్దని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, ఇందిరమ్మ ఇండ్ల ప్రాసెసింగ్ కాపీలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు రెండు సంయుక్తంగా ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలన్నటువంటి గొప్ప ఆలోచన. నిజంగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏది ఏమైనా ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అది ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి బాధ్యత, దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బాధ్యత. ప్రధానమంత్రి గారు చాలా గొప్పగా ఈ దేశంలో ఎవరు కూడా పేదవాళ్ళు ఇల్లు లేదు అని చెప్పుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి, ప్రభుత్వ ఫలాలన్నీ కూడా పేదలకు అందాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి మొన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని ఇల్లు కట్టినా దానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా కేంద్రం అన్ని రకాలుగా మీకు సహాయంగా ఉంటుందని నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారిని నేను చెప్పిన, మీరు ఎన్ని ఇల్లు కడితే, ఎన్ని ఇల్లు మంజూరు చేస్తే రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము మిగతా సబ్సిడీ రూపంలో కూడా మిగతా డబ్బులు ఇప్పేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మొన్న ప్రధానమంత్రి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎంపీలను ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి సందర్భంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు చాలా మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. మీరు గొప్పగా సహాయం చేయాలంటే ఈ రాష్ట్రం ఎన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చినా దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్